అధికారులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో సార్ చెప్పండి సార్, ఎలా ఉంది రాజాబాబు? ఇటు సిచ్యువేషన్ వచ్చేసి మనకు కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఫైర్ సర్వీస్ శాఖ తరఫున నిన్నటి నుంచి ఇన్సిడెంట్ జరిగిన నుంచి మేము మొత్తము 7 వెహికల్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మా శాఖ తరఫున ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి ఏదైతే కొబ్బరి చెట్లు కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పూరి గుడిసెలు కానివ్వండి, గడ్డివాములు కానివ్వండి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వలన రేడియేషన్ ఎఫెక్ట్ వలన ఈ యొక్క కొబ్బరి మంటలు ఆ అగ్నికి అవుతాయి. వాటి యొక్క నిప్పురవలు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రదేశాల్లో పడి అగ్ని స్ప్రెడ్ కాకుండా ఉండే విధంగా మేము నిన్నటి నుంచి కంటిన్యూస్గా మేము పర్సూ చేస్తున్నాము. అలాగే మనకున్నటువంటి యొక్క ఈ రేడియేషన్ అనేది ఏదైతే ఉందో థర్మల్ కూలింగ్ అంటారు దాన్ని, ఈ థర్మల్ కూలింగ్ అట్మాస్ఫియర్లో మేము చేస్తూ ఉన్నాము. ఇది ఓఎన్జీసీ వారికి వాళ్ళవి 3 వెహికల్స్ వచ్చాయి. బట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు 6 ప్లస్ ఒక 7 వెహికల్స్ మేము మా యొక్క సిబ్బంది 60 మంది సిబ్బందితో అధికారులతో మేము నిరంతరం నిన్నటి నుంచి కంటిన్యూస్గా మేము యాక్షన్స్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతం వాటర్ పంపింగ్ చేస్తున్నారు, అంటే కెమికల్ మడ్ కూడా పంపింగ్ చేసే పరిస్థితి ఉంది. కెమికల్ మడ్డింగ్ ప్లస్ క్యాపింగ్ క్లోజింగ్ అనేది ఎక్స్పర్ట్స్ టీమ్ చేస్తుందండి. ఫైర్ సర్వీస్ తరఫున ఉన్నటువంటి పెద్ద పెద్ద హ్యూజ్ పంప్స్, అంటే 9,000 నుంచి 12,000 గ్యాలన్స్ పర్ మినిట్ ఉన్నటువంటి పంప్స్ ద్వారా ఈ యొక్క వాటర్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే డైరెక్ట్ కాకుండా ఆ యొక్క రిగ్గుకు సమీపంలో కానీ చుట్టూ కానీ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి బ్లోఅవుట్లో మంట ఆరిపోయినట్లయితే అది కంటిన్యూస్గా గ్యాస్ ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ రీఎగ్నైట్ అయినప్పుడు చాలా ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క ఏదైతే ఫ్లేమ్ ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూస్గా కంట్రోల్ బర్నింగ్ చేస్తానే మనం ఈ యొక్క క్యాపింగ్ చేయాలి. నిన్న 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం వాటర్ పంపింగ్ చేయడం ద్వారా ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గింది, ఎంత ఉంది ఇప్పుడు ఉష్ణోగ్రత? మీకు తెలిసి ఇప్పుడు మనకు ఒక 40-30, అంటే మనకు రెగ్యులర్ టెంపరేచర్ 25 to 30 to 40 డిగ్రీస్ దగ్గర పోయిపోతే, అంటే మనకు ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు 50 ఉంది. అబౌవ్ నార్మల్ టెంపరేచరే మనకు ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. సార్, ఇప్పుడు మీరు ఓఎన్జీసీ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు, మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎప్పటిలోగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే వారి యొక్క టీము రాక కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఢిల్లీ నుంచి వస్తుందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అంతలోపల ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క కాకినాడ అసెట్ కానివ్వండి, రాజమండ్రి అసెట్, ఓఎన్జీసీ అసెట్ ప్లస్ మన అగ్నిమాపక శాఖ తరఫున, మన ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్సిడెంట్ని మనం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు కూడా అగ్నిమాపక శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ మంటలు కొనసాగుతున్నాయి. అంటే ఢిల్లీ నుంచి నిపుణుల బృందం బయలుదేరింది. వాళ్ళ నిపుణుల బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిన్న 50 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ ఉంటే ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. అంటే వాటర్ పంపింగ్ చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గుతుంది. మనం ఇక్కడ వీళ్ళతో మహిళలు వచ్చారు, వాళ్ళతో కూడా మనం ఎలా ఉంది? చాలా దుర్భరంగా ఉన్నదండి. మాదైతే తాటిపాక గ్రామం, మా నియోజకవర్గం రాజోలు. అయితే ఇక్కడ మాకు కోనసీమ అనేది పచ్చటి కేరళతో పోల్చేవారు. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడికక్కడ మోడుల్లాగా కొబ్బరి చెట్లు మిగిలిపోయి వాతావరణ కాలుష్యం, ఇంత జన నష్టం కూడా ఏమైనా జరిగిందో ఏంటో అని చాలామంది కంగారు పడ్డాము. అయితే ఇక్కడ అధికారులని అడిగితే ఏమీ అలాంటివి జరగలేదు అంటున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మాకు కోనసీమకి మంచి భవిష్యత్తు ఉండేలాగా అధికారులు, నాయకులు కూడా చూడాలి. దీనికి తగ్గ నష్టపరిహారానికి కూడా ప్రజలకు ఇవ్వాలి. మరి ఈ రిగ్గు మూసేశారు అంటున్నారు, మూసేసింది ఎలా తీశారు? మరి ఎంత అనాలోచనగా ఎలా చేశారు? ఇంత నష్టం ఎలా జరుగుతుంది? వాతావరణం కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మరి దీని మీద సమాధానం ఎవరు చెప్తారు? నేను మల్కిపురం మండలి జడ్పీటీసీ అని, జిల్లా పరిషత్ మెంబర్. గ్రామస్తుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు చాలా ఆందోళనకు గురయ్యారంటే నేను జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. ఎందుకంటే రిపీట్గా జరుగుతూనే ఉంది మా కోనసీమ జిల్లాలో. అయితే ఇది ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇటువంటి సంఘటన మరి ఎప్పుడు జరగకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నామండి. పవన్, ఇప్పటి వరకు కూడా మనం ఓఎన్జీసీ ఇక్కడ అగ్నిమాపక శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇక స్థానికంగా ఉన్న గ్రామస్తులను కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం అయితే కనుక ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఉష్ణోగ్రత తీవ్రతను, పీడన శక్తిని
తీవ్రతను తగ్గించే విధంగా వాటర్ పంపింగ్ చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. పవన్, ఇది రాజబాబు మనం చూస్తున్నాం కదా, అంటే ఒక ప్లేస్ లో బ్లో అవుట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, దాన్ని అదుపు చేసే క్రమంలో కూడా చాలా ప్రయత్నాలు అయితే ఫైర్ ఫైటర్స్ చేస్తా ఉన్నారు. సరే, ఇంకా పైప్ లైన్ ఇంకొద్ది దూరం కూడా ఇంకా కూడా ఉంది కదా, అక్కడ ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా వేరే ప్లేస్ లో ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం? పవన్, ప్రస్తుతం అయితే కనుక ఇది ఓన్లీ ఐసోలేటెడ్, ఇది బావి, ఇది కేవలం బావే. దీనికి అనుసంధానంగా పైప్ లైన్లు కానీ పైప్ లైన్లు ఏమీ లేవో అవన్నీ క్లోజ్ చేశారు. కేవలం ఇది ఒక బావి మాత్రమే. బావిలో నుంచి బావికి సంబంధించి బావిలో నుంచి డ్రిల్లింగ్ చేస్తుండగా ఈ పరిస్థితి అయితే వచ్చింది. ప్రస్తుతం ఈ బావిలో ఉన్న గ్యాస్ నిక్షేపాలు అంటే 40 నుంచి 40 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే వరకు కూడా మంటలు కొనసాగుతాయి. అంటే ఇక్కడ నుంచి మంటలు వేరే ప్రాంతానికి వ్యాపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేవలం ఇది డ్రిల్లింగ్ సైట్, ఇది డ్రిల్లింగ్ బావి మాత్రమే. బావిలో ఒక ప్రాంతంలో మాత్రమే, అంటే దాదాపు ఇది 200 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. 200 మీటర్ల వ్యాసార్థంలో మాత్రమే మంటలు వ్యాపిస్తాయి. ఇక్కడి నుంచి బయటికి మంటలు వ్యాపించే పరిస్థితి ఉండదు. కేవలం ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఇంజనీరింగ్ నిపుణులు, ఓఎన్జీసీ నిపుణుల బృందం ఇక్కడ చేసేది ఏంటంటే కేవలం వేడి తీవ్రతను తగ్గించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం వేడి తీవ్రతను తగ్గించడం, పీడన శక్తిని తగ్గించడం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రావాలి. దాదాపు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వచ్చిన తర్వాత ఈ మంటలను ఎలా అదుపు చేయాలి, ఈ బావిని ఎలా క్లోజ్ చేయాలి, అంటే 24 గంటలు, అంటే ఈరోజు మధ్యాహ్నానికి 1 గంట సమయానికి మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.